Praise the Lord. Welcome to Jesus Spiritual Power Ministries. Prashna. Is paradise the same as the presence of God? పరదేశు అంటే దేవుని యొక్క సాన్నిధ్యం లాంటిదేనా? ఈ ప్రశ్నకు సమాధానం అవునని చెప్పాల్సి వస్తుంది. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనకి ఈ విధంగా ఉంటుంది. యేసు శిలువపై ఉన్న దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని చెప్పాడు. మరణానంతరం విశ్వాసులు వెంటనే దేవునితో ఉంటారని ఈ వాక్యంలో మనకు తెలుస్తుంది. అలాగే కొరింథీయులకు రాసినటువంటి పత్రిక రెండవ కొరింథీయులు 5వ అధ్యాయము 8వ వచనంలో పౌలు ఈ విధంగా అంటున్నాడు, శరీరం నుండి దూరంగా ఉండడం అంటే ప్రభువుతో కలిసి ఉండడం అని చెప్తా ఉన్నాడు. ప్రభుతో కలిసి ఉండడం అంటే మనం వెంటనే చనిపోయిన తర్వాత పరదేశంలో ఉంటాడు కాబట్టి యేసుక్రీస్తుల వారు ఆయనను కలుసుకొని ఆయనతో పాటు ఉండడం సంతోషం అని పౌలు గారు తెలియజేస్తున్నారు. అలాగే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 7వ వచనంలో, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనంలో పరదయస్సును జీవవృక్షంగా మరియు దేవుని ప్రత్యక్ష సాన్నిధ్యంగా వర్ణించబడుతుంది. అంటే పరదేశంలో జీవవృక్షం అనేది మనకు తెలుస్తుంది. పరదేశం ఎక్కడ ఉంటుందంటే జీవవృక్షం ఎక్కడ ఉంటుందంటే పరదేశంలో. ఈ రెండింటికి లింక్ అయి ఉంటుంది. సో అక్కడ ఉండేటువంటి ప్రదేశం ఎవరుంటారంటే యేసుక్రీస్తుల వారు. అంటే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని దొంగతో అన్నాడు కదా. సో పరదేశం అంటే కేవలం ఒక ప్రదేశం మాత్రమే కాదు, అది దేవుని సన్నిధిలో జీవించడం, పాపం, బాధ మరియు మరణం నుండి విముక్తి పొందడం. చాలా సంతోషిస్తారండి క్రీస్తులో మరణించిన వాళ్ళు. ఏముంటుంది నెక్స్ట్ లోకం అనేటువంటిది మనకు ఊహకు కూడా అందదు. కేవలం కొన్ని విషయాలు మాత్రమే మనకు వాటిని కనుగొనడానికి, తెలుసుకోవడానికి దేవుడు లిఖించాడు. మనం ఈ సృష్టిని చూసి మనం ఇంత ఆశ్చర్యంగా పొందుతా ఎన్నో విషయాలు ఇంకా తెలుసుకోలేకపోతుంటే, మరి దేవుడు నిత్యం ఉండేటువంటి ప్రదేశాలలో దేవుడు ఏ విధంగా నిర్మించి ఉంటాడు, ఎంత అందమైనటువంటి ప్రదేశాల్లో. మనం ఇక్కడ కేవలం 5 సెన్సెస్ నుంచి మాత్రమే వాటిని అనుభూతి చెందగలుగుతున్నామంటే, దేవుడు అక్కడ ఈ సెన్సెస్ కాకుండా ఇంకా వేరే సెన్సెస్ ఉంటాయని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.